హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ప్రవర్తన, పృథ్వీ మాటలు రాను రాను చాలా దిగజారిపోతున్నాయనే చెప్పాలి. లాస్ట్ టైం హోస్ట్ నాగార్జున గారు కూడా పృథ్వీకి లోపల బూతులాడటానికి వీలు లేదంటూ పెద్దగానే గట్టిగా ఇచ్చుకున్నారు. అయినా సరే పృథ్వీ వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే లైవ్లో ప్రస్తుతం ఒక టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా ఆదిత్యతో చాలా పెద్ద గొడవకి దిగాడు. ఒకానొక టైంలో కూడా నువ్వెక్కడి నుంచి మింగే అనని బూతులు మాట్లాడాడు. అయితే నేను ఎపిసోడ్లో కూడా చూపించారు, మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేశాడు. అయితే పాపం ఆదిత్య కొంచెం మాటలు మంచిగా మాట్లాడు, గేమ్ అయిపోయింది కదా, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అన్నా సరే పృథ్వీ ఎక్కడ తగ్గకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఆదిత్య చాలా ఫీల్ అయ్యి చెప్పినా సరే వినట్లేదు కాబట్టి తన చీఫ్ అయిన నిఖిల్ కన్నా చెప్తే వింటాడు కదా అని చెప్పి నిఖిల్ దగ్గరకు వచ్చి నిజంగా ఆదిత్య చేతులు దండం పెట్టి మరీ అడుగుతుంటే చాలా బాధేసిందనే చెప్పాలి. లైవ్లో నిఖిల్, నేను వయసులో పెద్దోన్నైనా నీకు చేతులు ఎట్టి దండం పెడుతున్నాను, కనీసం పృథ్వీని నా వయసు కన్నా గౌరవం ఇమ్మను. ఆ మాటలు ఏంటయ్యా, అసలు తను చదువుకున్నాడా? ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు తీసుకొస్తారు? టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ బూతులు మాట్లాడటం ఏంటి? ఆల్రెడీ నాగార్జున గారు వచ్చి తిట్టారు, అయినా ఇంతటి మాటల అసలు చాలా బాధ అనిపిస్తుంది. నిఖిల్, దయచేసి టాస్క్ని టాస్క్గా చూడమను. నా నుంచి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఇక నుంచి ఆ మాటలు నన్ను అనొద్దని చెప్పు అంటూ నిజంగా నిఖిల్కి దండం పెట్టి మరి పృథ్వీ విషయంలో వేడుకుంటున్నాడు ఆదిత్య. పాపం ఆదిత్య గేమ్ బాగానే ఆడతాడు కానీ ఎలా ఆడాలి ఏంటనేది అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరి మొత్తంగా పృథ్వీ ఇష్టం వచ్చినట్లు నోటికి మాట్లాడుతున్నాడు కదా, ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటారా ఏంటనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరి నిఖిల్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడేమో చూడాలి మరి పృథ్వీకి ఆదిత్య విషయంలో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.